టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా భారీ స్థాయిలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2024, 2025లో విడుదలైన పలు సినిమాలు రికార్డ్ స్థాయి వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాల సీక్వెల్స్ కు సంబంధించిన అనూహ్యమైన ట్విస్ట్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పార్ట్ 1 లో కీలక పాత్రలు పోషించిన నటీనటులు పార్ట్ 2 నుంచి తప్పుకుంటుండడమే ఈ సినిమాలను హాట్ టాపిక్ గా మారుస్తుంది. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం కల్కి 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని, విజయ్ దేవరకొండ, శోభన వంటి స్టార్ క్యాష్ తో తెరకెక్కిన ఈ సినిమా కాశీ నగరం శంబాల నేపథ్యంతో మహాభారత కాలానికి లింక్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పార్ట్ 1 ను అసంపూర్తిగా ముగించిన మేకర్ సీక్వెల్ ఉంటుందని స్పష్టతనిచ్చారు. అసలు కథ మొత్తం పార్ట్ 2 లోనే ఉండటంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పార్ట్ 1 లో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె పాత్రను పార్ట్ 2 లో ఎవరు పోషిస్తారు, మేకర్స్ ఏ క్రేజీ హీరోయిన్ ను రంగంలోకి దింపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 2024లో విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకున్న చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ తేజ సజ్జాను పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. అయితే ఇందులో తేజ సజ్జా మెయిన్ లీడ్ గా కనిపించడం లేదన్న వార్తలు అభిమానులకు షాక్ ఇచ్చాయి. హనుమాన్ క్యారెక్టర్ చుట్టూ కథ సాగుతున్న నేపథ్యంలో ఆ పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే 2025లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం మిరాయి కూడా సీక్వెల్ తో రాబోతోంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ బ్లాక్ స్వాడ్ అనే విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఈ క్యారెక్టర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే పార్ట్ 2 లో మంచు మనోజ్ కనిపించడం లేదని, అతని స్థానంలో మరో క్రేజీ స్టార్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఈ సీక్వెల్ పై కూడా ఆసక్తి పెరిగింది. ఇక ఇదే ఏడాది మలయాళ ఇండస్ట్రీలో రూపొందించిన కొత్త లూకా చాప్టర్ 1 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మారింది. కళ్యాణి, ప్రియదర్శన్, ప్రేమలు ఫేమ్, నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సైలెంట్ గా విడుదలై ఊహించిన విధంగా దాదాపు 300 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అయితే పార్ట్ 2 లో కళ్యాణి, ప్రియదర్శన్ లీడ్ రోల్లో కాకుండా టోమినో థామస్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి భారీ విజయాలు సాధించిన సినిమాల సీక్వెల్స్ లో కీలక పాత్రల మార్పులు చోటు చేసుకోవడంతో ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్లుగా మారాయి. ఈ షాకింగ్ ట్విస్ట్లు సినిమాలపై అంచనాలను ఇంకా పెంచుతున్నాయా, లేక అభిమానులను నిరాశపరుస్తున్నాయా అన్నది వేచి చూడాల్సిందే.